ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో సమాజ్వాదీ పార్టీ వర్గపోరుతో రగిలిపోతోంది. పార్టీ అధినేత ములాయం సింగ్ కుటుంబంలో సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. తమ్ముడు శివపాల్ యాదవ్, కుమారుడు అఖిలేష్ యాదవ్ పోటాపోటీగా బహిష్కరణ వేట్లు వేస్తున్నారు. శివపాల్ను మంత్రి పదవి నుంచి అఖిలేష్ వేటు వేయగా రామ్ గోపాల్ యాదవ్ను 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు శివపాల్ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత అంత ప్రాముఖ్యమైన ఎన్నికలుగా గుర్తింపు తెచ్చుకున్న యూపీ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతుంటే సమాజ్వాదీ పార్టీ మాత్రం అంతర్గత గొడవలతో సతమతమవుతోంది. ఏకంగా అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలోనే ఈ పదవులు పేచి రోజురోజుకు ముదురుతోంది. దాదాపు నెల రోజుల క్రితం మొదలైన గొడవలు ఇప్పుడు యాదవ్ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు వేటు వేసుకోవడం వరకు పాకింది. నేతాజీ తమ్ముడు శివపాల్ యాదవ్, కుమారుడు అఖిలేష్ యాదవ్ మధ్య అంతర్గత గొడవలు ఇప్పుడు ముదురుపాకాన పడ్డాయి. తాజాగా పార్టీ అధ్యక్షుడైన శివపాల్ యాదవ్తో పాటు మరో 3 మంత్రుల్ని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ యూపీ కేబినెట్ నుంచి తొలగించారు. సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న శివపాల్ యాదవ్, అఖిలేష్ సన్నిహితుడు ఉదయ్ వీర్ సింగ్ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించిన మరుసటి రోజే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ములాయంను ఆయన రెండో భార్య సాధనా గుప్తా, సోదరుడు శివపాల్ యాదవ్ తప్పుదోవ పట్టిస్తున్నారని అఖిలేష్ను సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించి ఆయనకే అన్ని అధికారాలు అప్పగించాలని ఉదయ్ వీర్ సింగ్ ఎస్పీ అధినేతకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా రాహిత్యం కింద ఉదయ్ వీర్ సింగ్ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. దీనిపై ఆగ్రహం చెందిన అఖిలేష్, శివపాల్ సహా 3 మంత్రుల్ని కేబినెట్ నుంచి తొలగించారు. ఈ వ్యవహారంపై శివపాల్ తీవ్రంగా స్పందించారు. ఆయనపై లేనిపోని ఆరోపణలు చేశారని విమర్శించిన ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ప్రజలు తమ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. వేటుపడడంపై తనకు బాధలేదని స్పష్టం చేసిన శివపాల్, పార్టీ అధినేత ములాయం సింగ్ నేతృత్వంలో యూపీ ఎన్నికల బరిలో దిగుతామని తేల్చి చెప్పారు. మరోవైపు ములాయం సింగ్ మరో సోదరుడు రామ్ గోపాల్ యాదవ్పై శివపాల్ క్రమశిక్షణా చర్యలు పేరిట వేటు వేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్ గోపాల్ యాదవ్ అఖిలేష్కు అండగా ఉంటూ శివపాల్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు శివపాల్ ప్రకటించారు. తన కుమారుడు అక్షయ్ యాదవ్ సహా కోడలు ఓ కుంభకోణంలో చిక్కుకున్న నేపథ్యంలో అందులో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు భాజపా అగ్రనేతల్ని రామ్ గోపాల్ యాదవ్ ఇటీవల 3 సార్లు కలిశారని శివపాల్ ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రామ్ గోపాల్ యాదవ్పై చర్యలు తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అర్థం చేసుకోలేకపోతున్నారని శివపాల్ విమర్శించారు. प्रोफेसर साहब इसलिए ये सब कर रहे हैं, ये पूरी तरह से भाजपा से मिले हैं। राम गोपाल जी 3 बार भाजपा के बड़े नेता से मिल चुके हैं। वे ये सब इसलिए कर रहे हैं क्योंकि उनके पुत्र श्री अक्षय यादव एवं पुत्र वधू यादव सिंह घोटाले में फंसे हुए हैं। उन्हें यश एवं स्वयं को बचाने के लिए भाजपा के सारे पर षड्यंत्र कर रहे हैं। नेताजी व समाजवादी पार्टी को कमजोर करने का अभियान कर रहे हैं। इन सभी षड्यंत्रों को मुख्यमंत्री जी समझ नहीं रहे हैं।